నేనొక జ్యోతిర్బిందు ఆత్మను, భూమధ్యమున వెలుగు అవినాశి ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. దేహము మరచిన క్షణమున నేను శాంతిధామమున చైతన్యాత్మను. దేహము మరచిన క్షణమున నేను శాంతిధామమున చైతన్యాత్మను. పరంధామమున పసిడి వెలుగుల సూక్ష్మ రూపమున వెలిగే ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. శాంతి సుఖము ఆత్మధర్మము దేహాభిమానము పరధర్మము. శాంతి సుఖము ఆత్మధర్మము దేహాభిమానము పరధర్మము. దివ్య గుణములందు ఆత్మ ఉద్ధారము పరంజ్యోతి సంగము పాపాల హరణం. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. ఆత్మపయనమున నిరాకారము మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మేంద్రియాలు. ఆత్మపయనమున నిరాకారము మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మేంద్రియాలు. కర్మభూమిలో సాకారమున వికారములలో భ్రమించు ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. సృష్టి చక్రములో నాటక రంగములో ఆత్మల యాత్రల కర్మబంధనలో. సృష్టి చక్రములో నాటక రంగములో ఆత్మల యాత్రల కర్మబంధనలో. ఆత్మ పరమాత్మల సత్యము మరచి సొంత ఇంటికే మార్గము మరచిన నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. భూమధ్యమున వెలుగు అవినాశి ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి శ్రీమతము మీకు 21 తరాలకు సుఖం ఇస్తుంది. ఇంత అతీతమైన మతాన్ని బాబా తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. మీరు శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. ప్రశ్న: స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు సహజ పురుషార్థం ఏది? స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు
తండ్రి నుండి ఏ శిక్షణలు లభిస్తూ ఉన్నాయో వాటిని పూర్తిగా అనుసరించండి. ఇందులో ఆశీర్వాదము, కృప చూపే మాటేదీ లేదు. తండ్రినే అనుసరించండి, ఇతరులను చూడరాదు. మన్మనాభవ స్థితిలో ఉండాలి. దీని ద్వారా మీకు తిలకము తనకు తానుగా లభిస్తుంది. చదువు మరియు స్మృతి యాత్ర ద్వారానే మీరు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. పాట ఓం నమః శివాయ. ఓం శాంతి. తండ్రి మరియు దాదా. ఓం శాంతి అన్నప్పుడు 2 సార్లైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే శరీరంలో ఇద్దరు ఉన్నారు. ఒకరు అవ్యక్తము, ఇంకొకరు వ్యక్తము. ఇద్దరూ కలిసి ఒకే శరీరంలో ఉన్నారు. ఇద్దరి శబ్దము ఒకటిగా ఉండవచ్చు, వేరువేరుగా కూడా ఉండవచ్చు. ఇది ఒక అద్భుతము. పరంపిత పరమాత్మ ఇతని శరీరంలో కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తున్నారని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఇది ఎక్కడా వ్రాయబడలేదు. నేను సాధారణ శరీరంలో అనేక జన్మల అంత్యములో ఇతనిలో ప్రవేశిస్తాను, ఇతని ఆధారాన్ని తీసుకుంటానని తండ్రి కల్పకృతం కూడా చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. గీతలో ఇటువంటి కొన్ని వాస్తవమైన మహావాక్యాలు కూడా ఉన్నాయి. నేను అనేక జన్మల అంతంలో ఎప్పుడైతే ఇతను వానప్రస్థ స్థితిలో ఉంటాడో అప్పుడు ప్రవేశిస్తాను అనేది వాస్తవమైన విషయము. ఈ శ్లోకము ఇతనికి సరిగ్గా వర్తిస్తుంది. సత్యయుగంలో మొట్టమొదటి జన్మ కూడా ఇతందే. మళ్ళీ చివర్లో వానప్రస్థ స్థితిలో ఉన్నాడు. ఇతనిలోనే తండ్రి ప్రవేశిస్తారు. ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాడో ఇతనికి తెలియదని ఇతని గురించే చెప్తారు. శాస్త్రాలలో 84 లక్షల పునర్జన్మలు అని వ్రాసేశారు. ఇదంతా భక్తి మార్గము. దీనిని భక్తి కాండము అని అంటారు. జ్ఞానకాండం వేరే, భక్తి కాండం వేరే. భక్తి చేస్తూ చేస్తూ కిందకి దిగుతూనే వస్తారు. ఈ జ్ఞానం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తండ్రి ఒకేసారి అందరికీ సద్గతి ఇచ్చేందుకు వస్తారు. తండ్రి వచ్చి అందరికీ ఒకేసారి భవిష్య ప్రాలబ్ధాన్ని తయారు చేస్తారు. మీరు భవిష్య కొత్త ప్రపంచం కొరకే చదువుతూ ఉన్నారు. తండ్రి నూతన రాజధాని స్థాపన చేసేందుకే వస్తారు. కనుక దీనిని రాజ్యోగమని అంటారు. దీనికి చాలా మహత్యం ఉన్నది. భారతదేశ ప్రాచీన రాజ్యోగాన్ని ఎవరైనా నేర్పించని అని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో సన్యాసీలు విదేశాలకు వెళ్ళి మేము ప్రాచీన రాజ్యోగాన్ని నేర్పించేందుకు వచ్చామని అంటారు, చెప్పుకుంటారు. మేము నేర్చుకోవాలని విదేశీయులు కూడా అనుకుంటారు. ఎందుకంటే యోగము ద్వారానే స్వర్గస్థాపన జరిగిందని భావిస్తారు. యోగ బలము ద్వారా మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తూ ఉన్నారు. స్వర్గాన్ని స్థాపన చేసిన వారు తండ్రి. కానీ ఎలా స్థాపన చేస్తారో వారికి తెలియదు. ఈ రాజ్యోగాన్ని ఆత్మీక తండ్రి మాత్రమే నేర్పిస్తారు. దేహదారి మనుషులు ఎవ్వరూ నేర్పించలేరు. ఈ రోజుల్లో కల్తీ, మోసం చాలా ఉంది కదా. అందుకే తండ్రి నేను పతితుల్ని పావనంగా చేసేవాడినని చెప్తారు. మళ్ళీ పతితంగా చేసేవారు కూడా తప్పకుండా ఎవరో ఉంటారు. అలాగే ఉంది కదా. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి. నేనే వచ్చి సర్వవేద శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని వినిపిస్తాను. జ్ఞానము ద్వారా మీకు 21 జన్మల సుఖం లభిస్తుంది. భక్తి మార్గంలో అల్పకాల క్షణభంగుర సుఖమున్నది. ఇది 21 తరాలకు సుఖము. దీనిని తండ్రియే ఇస్తారు. తండ్రి మీకు సద్గతి ఇచ్చేందుకు ఏ శ్రీమతాన్ని ఇస్తారో అది అన్నిటికంటే భిన్నమైనది. తండ్రి అందరి మనస్సులు తీసుకునేవారు. జడమైన దిల్వాడా మందిర్ ఎలా ఉన్నదో
అలా శ్రీబాబా చైతన్య దిల్వాడా మందిరము. అక్కడ ఖచ్చితంగా మీ కర్తవ్యాలే చిత్రాలు చేయబడి ఉన్నాయి. ఈ సమయంలో మీ కర్తవ్యం నడుస్తుంది. అందరికీ సద్గతి ఇచ్చేవారు, అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే దిల్వాళా తండ్రి లభించారు. శ్రీబాబా మహిమ ఎంత ఉన్నతమైనదో మహిమ చేయబడింది, సర్వశ్రేష్టమైనది. భగవంతుడైన శివుని మహిమ చిత్రాలలో శంకరుడు మొదలైన వారి ముందు కూడా శివుని చిత్రాన్ని చూపించారు. వాస్తవానికి దేవతల ముందు శివుని చిత్రాన్ని ఉంచటం నిషేధము. ఎందుకంటే వారు భక్తి చేయరు, భక్తి దేవతలు చేయరు, సన్యాసులు కూడా చేయరు. వారు బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు. ఎలా ఆకాశతత్వముందో అలాగే బ్రహ్మతత్వం ఉంది. వారు తండ్రిని స్మృతి చెయ్యరు. వారికి ఈ మహామంత్రం కూడా లభించదు. ఈ మహామంత్రాన్ని సంగమయుగంలో తండ్రే వచ్చి ఇస్తారు. అందరి సద్గతి దాత అయిన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మనాభవం మంత్రాన్ని సంగమయుగంలో ఇస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు దేహ సహితంగా దేహ సర్వధర్మాలన్నీ త్యాగం చేసి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించి తండ్రిని నన్ను స్మృతి చెయ్యండి. ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. రావణరాజ్యం కారణంగా మీరందరూ దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఆత్మాభిమానిగా చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే ఉంటే ఆత్మలో ఏర్పడిన మలినాలు తొలగిపోతాయి. సతో ప్రధానం నుండి సతోలోకి వచ్చినందున కళలు తగ్గిపోతాయి కదా. బంగారానికి కూడా క్యారెట్లు ఉంటాయి కదా. ఇప్పుడు కలియుగ అంతిమంలో బంగారు చూసేందుకు కూడా కనిపించదు. సత్యయుగంలో అయితే బంగారు భవనాలే ఉంటాయి. ఎంతటి రాత్రింబవళ్ల వ్యత్యాసం ఉన్నది. దాని పేరే స్వర్ణిమయుగ ప్రపంచము. అక్కడ ఇటుకలు, రాళ్ళు మొదలైనవి నిర్మించాల్సిన అవసరం ఉండదు. భవనాలు నిర్మించినట్లయితే అందులో కూడా వెండి, బంగారం తప్ప ఇతర మురికి ఏదీ ఉండదు. ఇక్కడ సైన్స్ ద్వారా చాలా సుఖం ఉంటుంది. ఇది కూడా తయారైన డ్రామాయే. ఈ సమయంలో సైన్స్ అహంకారము ఉంది. సత్యయుగంలో అహంకారమని అనరు. అక్కడ సైన్స్ ద్వారా మీకు సుఖం లభిస్తుంది. ఇక్కడ అల్పకాల సుఖం ఉన్నది. మళ్ళీ దాని ద్వారానే చాలా భారీ దుఃఖము లభిస్తుంది. బాంబులు మొదలైనవన్నీ వినాశం కొరకు తయారు చేస్తూనే ఉంటారు. బాంబులు తయారు చేయరాదని ఇతరులకు నిషేధిస్తూ విధిస్తారు. కానీ వారే తయారు చేస్తారు. బాంబుల ద్వారా మా మృత్యు సంభవిస్తుందని కూడా తెలుసు, అయినా తయారు చేస్తూనే ఉంటారు. అంటే బుద్ధి మరణించినట్లే కదా. ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉంటుంది. తయారు చేయకుండా ఉండలేరు. బాంబుల ద్వారా మృత్యువే సంభవిస్తుందని మనుషులకి తెలుసు. కానీ ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారో తెలియడం లేదు. తయారు చేయకుండా మేము ఉండలేమని అంటారు. తప్పకుండా తయారు చేయవలసే ఉంటుంది. వినాశం కూడా డ్రామాలో నిర్దేశించబడింది. ఎవరు ఎన్ని శాంతి బహుమతులు ఇచ్చినా శాంతి స్థాపన చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. శాంతి సాగరుడైన తండ్రే శాంతి, సుఖము, పవిత్రత, వారసత్వం ఇస్తారు. సత్యయుగంలో అనంతమైన సంపద ఉంటుంది. అక్కడ పాలనదులు ప్రవహిస్తాయి. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు. ఈ పోలికనే చెప్పబడింది. ఆ క్షీరసాగరం ఎక్కడ, ఈ విషయ సాగరం ఎక్కడ? భక్తి మార్గంలో సరోవరాలు మొదలైనవి తయారు చేసి అందులో రాతిపై విష్ణువుని పరుండబెడతారు.
భక్తి మార్గంలో ఎంతో ఖర్చు చేస్తారు. సమయాన్ని, ధనాన్ని ఎంతగానో వ్యర్థం చేస్తారు. దేవీల మూర్తులను ఎంత ఖర్చు చేసి తయారు చేస్తారు, మళ్ళీ సముద్రంలో పడేస్తారు. కనుక ధనం వ్యర్థమైనట్లే కదా. ఇది బొమ్మల పూజ వంటిది. వారి కర్తవ్యాల గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఎవరి మందిరాలకు వెళ్ళినా మీకు వారి ప్రతి ఒక్కరి కర్తవ్యం గురించి తెలుసు. ఎక్కడకు వెళ్ళేందుకైనా పిల్లలకు నిషేధం లేదు. మొదట అవివేకులుగా వెళ్ళేవారు ఇప్పుడు వివేకవంతులై వెళ్తారు. మాకు వీరి 84 జన్మలు తెలుసని మీరు చెప్తారు. భారత్వాసులకు కృష్ణుని జన్మ గురించి కూడా తెలియదు. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉన్నది. జ్ఞానము సంపాదించేందుకు ఆధారము వేదశాస్త్రాలు మొదలైన వాటిలో ఈ ముఖ్య ఉద్దేశ్యం లేదు. పాఠశాలలో సదా ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఈ చదువు ద్వారా మీరు చాలా ధనవంతులుగా అవుతారు. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. జ్ఞానము ద్వారా మీరు ధనవంతులుగా అవుతారు. మీరు ఎవరి మందిరాలలోకి వెళ్ళినా అది ఎవరి స్మృతి చిహ్నమో వెంటనే అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు దిల్వాలా మందిరం ఉంది. అది జడమైనది, ఇది చైతన్యమైనది. ఇక్కడ వృక్షంలో ఎలా చూపించబడిందో ఖచ్చితంగా అలాగే మందిరం తయారు చేయబడింది. కింద తపస్సులో కూర్చొని ఉన్నారు. పై కప్పులో స్వర్గమంతా ఉంది. చాలా ఖర్చుతో తయారు చేశారు. ఇక్కడైతే ఏమీ లేదు. భారతదేశం 100% శ్రేష్టంగా, పావనంగా ఉండేది. ఇప్పుడు భారతదేశం 100% కనిష్టంగా దివాళా తీసి పతితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు. అక్కడ వికారాల మాటే ఉండదు. మనుషులు కొద్దిగానైనా పరివర్తన అవ్వాలని గరుడ పురాణంలో భయం కలిగించే విషయాలు వ్రాశారు. కానీ డ్రామాలో మనుషులు పరివర్తన అవ్వడం లేనే లేదు. ఇప్పుడు ఈశ్వరీయ స్థాపన జరుగుతోంది. ఈశ్వరుడే స్వర్గ స్థాపన చేస్తారు కదా. వారినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. తండ్రి అర్థం చేయించారు. అక్కడ యుద్ధం చేసే ఆ సైన్యము రాజారాణుల కొరకు అంతా చేస్తారు. ఇక్కడ మీరు మీ కొరకు మాయపై విజయం పొందుతారు. ఎంత చేస్తారో అంత పొందుతారు. మీరు ప్రతి ఒక్కరూ మీ తనువు, మనస్సు, ధనాలను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడంలో వినియోగించవలసి వస్తుంది. ఎంత చేస్తారో అంత ఉన్నతమైన పదవి పొందుతారు. ఇక్కడ ఉండేది ఏదీ లేదు. కొందరిది ధూళిలో కలిసిపోతుంది. గాయనం ఈ సమయానిదే. మీకు రాజ్య భాగ్యాన్ని ఇప్పించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు తనువు, మనస్సు, ధనంని ఇందులో వినియోగించండని చెప్తూ ఉన్నారు. ఈ బ్రహ్మ సర్వస్వాన్ని సమర్పణ చేశారు కదా. ఇతనిని మహాదాని అని అంటారు. వినాశ ధనాన్ని దానం చేసిన తరువాత అవినాశి ధనాన్ని కూడా దానం చేయవలసి ఉంటుంది. ఎవరెంత దానం చేస్తారో అంత పొందుతారు. పేరు పొందిన దానులైతే ఫలానా వారు గొప్ప దాతగా ఉండేవారని అంటారు. పేరు ఉంటుంది కదా. వారు ఇండైరెక్ట్గా ఈశ్వరార్థం చేస్తారు. రాజ్యస్థాపన అయితే జరగదు. ఇప్పుడు రాజ్యస్థాపన జరుగుతోంది. రాజ్యస్థాపన జరుగుతుంది కనుక పూర్తిగా దాతలుగా అవ్వాలి. భక్తి మార్గంలో మేము మీకు బలి అవుతామని గానం కూడా చేశారు. ఇందులో ఖర్చు కొంచెం కూడా లేదు. ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ మీరు ఏమి చేస్తూ ఉన్నా అది మీ కొరకే. 8 మాలలో అయినా రండి, 108 మాలలో అయినా రండి, 16,108 మాలలో అయినా రండి. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. కర్మాతీత స్థితిని పొందే ఏ శిక్షలు అనుభవించనంత యోగాన్ని సంపాదించండి.
మీరందరూ సైనికులు. రావణునితో మీ యుద్ధం జరుగుతుంది, ఏ మనుషులతో కాదు. పాస్ కాని కారణంగా 2 కళలు తగ్గిపోతాయి. త్రేతాయుగంలో 2 కళలు తగ్గిన స్వర్గమని అంటారు. తండ్రిని పూర్తిగా అనుసరించే పురుషార్థమైతే చేయాలి కదా. ఇందులో మనస్సు, బుద్ధి ద్వారా సమర్పణ కావాల్సి ఉంటుంది. బాబా ఈ సర్వస్వం మీదే అని చెప్పినప్పుడు దీనిని సర్వీస్లో వినియోగించండి అని తండ్రి చెప్తారు. నేను మీకు ఏ సలహాను ఇస్తానో ఆ కార్యం చేయండి. విశ్వవిద్యాలయాన్ని తెరవండి, సేవా కేంద్రాలను తెరవండి. అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. కేవలం తండ్రిని స్మృతి చేయండి, వారసత్వాన్ని తీసుకోండి అనే సందేశాన్ని ఇవ్వండి. మెసెంజర్, దేవదూత పిల్లలైన మిమ్మల్నే అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయి, జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రి బ్రహ్మ ద్వారా చెప్తూ ఉన్నారు. సందేశాన్ని అందరికీ ఇవ్వండి. ఇప్పుడు జీవన బంధనం ఉంది, తర్వాత జీవన్ముక్తి ఉంటుంది. నేను భారతదేశంలోనే వస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఎప్పుడు తయారైంది, ఎప్పుడు పూర్తవుతుంది ఈ ప్రశ్న తలెత్తదు. ఇది అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఆత్మ ఎంత చిన్న బిందువు, అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. ఇది ఎంత గుహ్యమైన విషయాలు. నక్షత్రం వలె చిన్న బిందువు. మాతలు కూడా ఎక్కడ మస్తకంపై బిందువు నుంచుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటున్నారు. మీరు తండ్రి శిక్షణల అనుసారం బాగా నడిచినట్లయితే మీరు స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకుంటున్నట్లే. ఇందులో ఆశీర్వాదము, కృప ఏమీ ఉండదు. మీరే స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. వాస్తవానికి ఇదే రాజ్య తిలకము. తండ్రిని అనుసరించే పురుషార్థం చేయాలి, ఇతరులను చూడరాదు. మన్మనాభవ స్థితి, దీని ద్వారా మీకు తనకు తానుగా తిలకం లభిస్తుంది. తండ్రి ఇవ్వరు, దీని పేరే రాజ్యోగము. మీరు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. కనుక పురుషార్థం ఎంత బాగా చేయాలి, ఇతన్ని కూడా అనుసరించాలి. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. చదువు ద్వారా సంపాదన జరుగుతుంది. ఎంతెంత యోగం ఉంటుందో అంతంత ధారణ జరుగుతుంది. యోగములోనే శ్రమ ఉంది. అందుకే భారతదేశ రాజ్యోగము మహిమ చేయబడింది. గంగా స్నానాలు చేస్తూ చేస్తూ ఆయువంతా అయిపోయినా పావనంగా అవ్వలేరు. భక్తి మార్గంలో ఈశ్వరార్థము పేదవారికి ఇస్తారు. ఇక్కడ స్వయం ఈశ్వరుడే వచ్చి పేదవారికి విశ్వ సామ్రాజ్యాన్ని ఇస్తారు. వారు పేదల పెన్నిది కదా. 100% సంపన్నంగా ఉన్న భారతదేశం ఈ సమయంలో 100% దివాళా తీసింది. దానం సదా పేదవారికే చేయబడుతుంది. తండ్రి శ్రేష్టంగా తయారు చేస్తారు, అలాంటి తండ్రిని తిడతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఎప్పుడిలా గ్లాని చేస్తారో అప్పుడు నేను రావాల్సి వస్తుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. వీరు తండ్రి కూడా అయినారు, టీచర్ కూడా అయినారు. సద్గురు అకాల్ అని సిక్కులు అంటారు. భక్తి మార్గంలోని గురువులు అనేక మంది ఉన్నారు. అకాలమూర్తికి కేవలం ఇదే సింహాసనంగా లభిస్తుంది. పిల్లలైన నేను మీ సింహాసనాన్ని కూడా బాబా ఉపయోగించుకుంటారు. నేను ఇతనిలో ప్రవేశించి అందరి కళ్యాణం చేస్తానని తండ్రి అంటారు. ఈ సమయంలో ఇతని పాత్ర ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. కొత్త వారెవరూ అర్థం చేసుకోలేరు. అచ్చా,
मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే। ధారణ: అవినాశి జ్ఞాన ధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి। ఎలాగైతే బ్రహ్మ బాబా తన సర్వస్వాన్ని ఇందులో వినియోగించారో అలా తండ్రిని అనుసరించి రాజ్యంలో ఉన్నత పదవిని తీసుకోవాలి। శిక్షల నుండి తప్పించుకునేందుకు కర్మాతీత స్థితిని పొందే విధంగా యోగాన్ని సంపాదించాలి। గౌరవయుక్తంగా ఉత్తీర్ణులయ్యేందుకు పురుషార్థం చేయాలి। ఇతరులను చూడరాదు। వరదానము: కఠినమైన నియమాలు మరియు దృఢ సంకల్పం ద్వారా నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసి బ్రహ్మా బాబా సమానం అతక్ అవ్వండి। బ్రహ్మా బాబా సమానంగా అతక్ అలిసిపోకుండా ఉండేందుకు సోమరితనాన్ని సమాప్తం చేయండి। అందుకు ఏదైనా కఠినమైన నియమాన్ని తయారు చేసుకోండి। దృఢ సంకల్పం చేయండి। అటెన్షన్ అనే కాపలాదారుడు సదా చురుకుగా ఉంటే నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది। ముందు స్వయంపై శ్రమ చేయండి, తర్వాత సేవలో శ్రమించండి, అప్పుడు భూమి పరివర్తన అవుతుంది। ఇప్పుడు కేవలం చేస్తాంలే అయిపోతుంది। ఈ విశ్రాంతి సంకల్పాలనే డన్లప్ పరువును వదిలివేయండి। చేయాల్సిందే అనే స్లోగన్ మస్తకంలో గుర్తుంటే పరివర్తన అవుతుంది। స్లోగన్: సమర్థ మాటలకు గుర్తు ఆ మాటలలో ఆత్మీక భావము, శుభ భావన ఉండాలి। ఓం శాంతి। యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం స్మృజామ్యహం। ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే। ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే। బ్రహ్మ తనువులోన సాకార రూపాన ఆభూశిఖరాన అవతరించెను, సద్ధర్మ స్థాపనకు ఉదయించనే। ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే।
ఆ భూ